ఈ మధ్యన ఒక దగ్గర ఎక్కడో చూసిన టీవీలో సోషల్ మీడియాలో నేను సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం ఈనాల ఓటుకు నోటు దొంగ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇవాళ అవినీతి గురించి నీతి గురించి అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు, ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తలాతోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 65,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నాడు బుద్ధుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము. ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాము 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 2 లక్షలు 1 ఇయర్ లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదండి, ఎవడు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా. కనీసం అబద్ధాల్లోనన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు, అది కూడా ఇస్తలేడు. ఇదివరకు ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు, కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ వృత్తి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్, ఇది మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. మరి అనుకోని బాధ ఏమున్నది, అనుకోని లాభం ఏమున్నది? ఇప్పుడు అసలు సీటు మీద కూర్చున్నాడు ఎవడు? ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి చేసిన వాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఓటుకు నోటు
ఇప్పుడు ఓటేసినోడికి వెన్నుపోటు. గోల్మాల్ తిప్పి పోలింగ్ బూత్లలో మీతో ఆ రోజు ప్రచారం చేయించుకొని ఇవాళ మీరు మాట్లాడుతుంటే బూతులు తిడతా ఉన్నాడు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరు ఎండ్రిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యనుగాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ, ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగీరా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, వాళ్ళ మీరు మాత్రమే కాదు, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో, మరి ఇవాళ ఈ సభ మీరు మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటేసినామో ఎవరిని ఎన్నుకున్నామో ఇప్పటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్ళు అడిగితే కోసి నెత్తురు జల్లుకోండి అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిని దాగండి, బాయిలో దుంకండి అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లేసినారో ఈ పాటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్పిండ్రు. పిలువురా నాయన అంటే మరి మళ్ళీ తలకు మాసిన సన్నాసులు అని తిడతాడు. గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000కు పెంచరా నాయన నువ్వే చెప్పినావంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, లాగుల తొండలిడిసి పెడతా అంటాడు, శంకినీలను తిడతాడు. 25,000 మెగా డిఎస్సి ఎక్కడా దగా డిఎస్సి చేసినావు, నువ్వు మెగా డిఎస్సి కాదు ఇచ్చింది అంటే మళ్ళీ నీ గుడ్లు వీకి గోటీలాడతాను చిల్లర మాటలు మాట్లాడతాడు. వయో పరిమితి ఆనాడు కేసీఆర్ గారు పెంచినరు, నువ్వెందుకు తగ్గించినావు అట్లే ఉంచు అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకింత అహంకారం, ఎందుకింత బలుపు? ఈ అవమానాలు, ఈ అవహేళనలు మర్చిపోతారు తెలంగాణ పిల్లలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక గారెడి చేస్తా, ఏదో ఒక మాట చెప్తా, అంతా మాయా మస్తీంద్ర చేయొచ్చు, గాయబ్ చేయొచ్చు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. యూనివర్సిటీలలో, కాలేజీలలో జార్జ్ రెడ్డి ఆ రోజు చెప్పిండు, ఏమన్నాడు అన్నాడు, జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పే జీనా హైతో, గట్టిగా నాల, జీనా హైతో కదం కదం పే, జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అని యూనివర్సిటీ గోడల మీద పోరాట నినాదాలు రాసుకొని జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా ఆత్మాభిమానాన్ని అణువున నింపుకున్న మా తమ్ముళ్ళు, మా తెలంగాణ తమ్ముళ్ళు వీళ్ళంతా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచిన ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కు గోరి గడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో.